హలో అండి అందరికీ, నేను మీ వెంకయ్యమ్మ ఫ్రమ్ సరదాగా కాసేపు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ అయిన సరదాగా కాసేపులో నేను మీతో షేర్ చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ గారి మీద ఆయన ఇంట్లోనే జరిగిన మర్డర్ అటెంప్ట్ గురించి అండి. సో ఉదయమే ఈ న్యూస్ వినగానే నాకైతే పెద్ద షాక్లా అనిపించింది. సో మనం ఈ వీడియోలో సైఫ్ అలీ ఖాన్ గారి ఇంట్లో అసలు ఏం జరిగింది, వైద్యులు ఏమంటున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్లే ముందు యాజ్ యూజువల్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. మేము మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాం, మా అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకుంటాం. వివరాల్లోకి వెళ్తే, జనవరి 16న సైఫ్ అలీ ఖాన్ గారి ఇంట్లో అసలు ఏం జరిగింది? సైఫ్ అలీ ఖాన్ గారు ముంబైలోని తన నివాసంలో 11వ అంతస్తులో నిద్రిస్తుండగానండి ఒక అనుమానాస్పదమైన శబ్దాలు రావడంతో ఆయనకి మెలకు వచ్చిందండి. సో ఇది అరౌండ్ ఎర్లీ మార్నింగ్ 1:32 బిట్వీన్ జరిగింది ఈ రోజు. సో ఒక వ్యక్తి ఆయన ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించగా సైఫ్ అలీ ఖాన్ గారు అతన్ని పట్టుకోబోయారు. అయితే ఆ దుండగుడు సైఫ్ అలీ ఖాన్ గారి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. సో ఈ ఘటనలో వీరిద్దరి మధ్యన కొంచెం సంఘర్షణ జరిగి సో తోపులాట జరిగిందండి. సో ఈ ఘటన అరౌండ్ 2:30 బిట్వీన్ జరిగింది. సైఫ్ అలీ ఖాన్ గారు తప్పించుకోపోయే ప్రయత్నంలో అగంతకుడు సైఫ్ అలీ ఖాన్ గారిపై 6 సార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయారండి. ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్ గారు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కేకలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై హుటాహుటిన ఆయనని హాస్పిటల్కి తరలించారు. సో ఘటనపై బాంద్రా పోలీసులు తెల్లవారుజాము 3 గంటలకు ఫిర్యాదు అయితే అందించారండి ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి. సో మార్నింగ్ 3:30కి అలీ ఖాన్ గారిని లీలావతి హాస్పిటల్కి అయితే తీసుకెళ్లి అక్కడ అడ్మిట్ చేశారు. ఆయన హాస్పిటల్కి తీసుకురాగానే సిఓఓ డాక్టర్ నీరజ్ గారు వెంటనే ఇమీడియట్గా ఆ వైద్య బృందం ఏదైతే ఉందో బృందం మొత్తం అప్రమత్తం చేసి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి అయితే వాళ్ళు స్టార్ట్ చేశారండి. సో అలీ ఖాన్ గారికి 6 కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడ్డారని, సో వాటిలో ఒకటి వెన్నెముకకు, మరొకటి నర్వ్ సిస్టమ్ కి బాగా ప్రమాదకరంగా దెబ్బ తగిలాయని చెప్పేసి మనకి డాక్టర్ నీరజ్ గారు అయితే తెలియజేశారు. ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి ఏదైతే బృందం అంటూ ఉంటుంది అది బాగా సీనియర్ కన్సల్టెంట్స్ బృందం అంతా అండి. సో అందులో న్యూరో సర్జన్ అయిన డాక్టర్ నితిన్ డాంగే గారు, కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ లీనా జైన్ గారు, అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ నిషా గాంధీ గారి నేతృత్వంలో వైద్య బృందం సైఫ్ అలీ ఖాన్ గారికి సో 3 గంటల పాటు న్యూరో సర్జరీ అనేది చేశారండి. సో ప్రస్తుతానికైతే ఆయన ప్రాణానికి వచ్చిన ప్రమాదం అయితే ఏం లేదని హాస్పిటల్ సిబ్బంది అయితే ధృవీకరించారు. బట్ ఇంకా అఫీషియల్గా మరి ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సిందండి. ప్రస్తుతం ఆయన అయితే కోలుకుంటున్నారు. ఇంకా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అయితే అభిమాన ప్రార్థనలు ఫలించాయని అయితే మనకి చెప్పారు. సో ఇక్కడ పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు అయితే బాంద్రా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారండి. సో అలీ ఖాన్ గారి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడని తెలిసిన వెంటనే పోలీసులు అప్రమత్తమై క్రైమ్ బ్రాంచ్కి ఈ కేసును అప్పగించారు. సో నిందితుడి కోసం క్రైమ్ బ్రాంచ్ 7 బృందాలను ఏర్పాటు చేసిందండి. క్లోజ్ టీమ్ ఒక బృందం సీసీటీవీ ఫుటేజ్ని క్షుప్తంగా పరిశీలిస్తుంది. ముంబైలోని వివిధ ప్రాంతాలకు 3 బృందాలు బయలుదేరాయి. నిందితుడి కోసం ముంబై నుంచి ఒక బృందం వెతుకుతుంది. గురువారం ఉదయం బాంద్రా పశ్చిమలోని సైఫ్ అలీ ఖాన్ గారి ఇంటి బయట ఉన్న స్నేఫర్ డాగ్స్ కనిపించాయి. అవి కూడా సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా కనిపించాయి. ముంబై పోలీసులు అయితే ఈ ఘటనపై దర్యాప్తు వేగంగా చేపట్టారు. సో అందరూ బాగా ఇన్వాల్వ్ అయితే దర్యాప్తు చేస్తున్నారండి. సో ఫైనల్ ఏంటంటే, ఇలాంటి ఘటనలు ఈ మధ్యన బాగా ఎక్కువైపోయాయి. సెలబ్రిటీల మీద కాదు, సో సామాన్య ప్రజలను కూడా ఇటువంటి ఘటనలు అనేది భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. సో ఈ మధ్య ఇటువంటి ఘటనలు చాలా మనం చూస్తూనే ఉన్నామండి సమాజంలో. సో అంత హై సెక్యూరిటీ ఏరియా బాంద్రా అంటే చాలా టాప్ క్లాస్ పీపుల్ ఉండే ఏరియా అండి. హై సెక్యూరిటీ ఉంటుంది. అంతేకాకుండా సైఫ్ అలీ ఖాన్ గారి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ 10 మంది సెక్యూరిటీ గార్డ్స్ని దాటుకుని ఒక పర్సన్ అంత సీసీటీవీ సర్వైలెన్స్ ఉన్న ఏరియాలోకి వెళ్ళి ఆయన మీద దాడి చేసి సో నార్మల్గా యథావిధిగా బయటకు వచ్చేసారంటే, సో అంత సెలబ్రిటీస్కే మనం ఈ సెక్యూరిటీస్ అనేది ప్రాపర్గా లేకపోతే ఇక సామాన్య ప్రజలకి మనం ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాం అనేది నేనైతే అధికారులను ప్రశ్నిస్తున్నాను ఈ విషయంలో మాత్రం. సో దయచేసి అధికారులందరూ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని కొంచెం హై సెక్యూరిటీ ఏరియాస్లో సెక్యూరిటీని పెంచండి. అలాగే సామాన్య ప్రజలకు కూడా కొంచెం భరోసా ఇవ్వండి, మేము ఉన్నామని చెప్పేసి. సో ఇక్కడ మనం చేయాల్సింది ఒకటే, మనమైతే కొంచెం ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. మన సెక్యూరిటీ మనం చూసుకోవాలి. అలాగే అధికారులు కూడా కొన్ని ఏరియాస్లో హై సెక్యూరిటీ ఏరియాస్లో కొంచెం సెక్యూరిటీని పెంచి సో ఇలా సపోర్ట్ చేయగలిగితే కొంచెం సామాన్య ప్రజలకు కూడా ఇటువంటి ఘటనల మీద భయాందోళన లేకుండా హ్యాపీగా జీవించగలుగుతారనేది నా అభిప్రాయం అండి. సో అలాగే మనం సైఫ్ అలీ ఖాన్ గారు త్వరలో ఈ షాక్ నుంచి కోలుకోవాలని, ఆయన మళ్ళీ తిరిగి మనందరి ముందుకు వచ్చి మనతో ఎప్పటిలాగా ఉండాలని చెప్పేసి నేనైతే ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. సో అంతేకాకుండా పోలీస్ వ్యవస్థ కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ కొంచెం మరింత సీరియస్గా తీసుకుని భద్రతా చర్యలు చేపట్టాలని కూడా నేనైతే పోలీస్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. సిచ్యువేషన్స్ బాగాలేదు బయట. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, మీరైతే ఈ ఘటన గురించి ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. సో మళ్ళీ తిరిగి మనం రేపు కలుద్దాం. బాయ్ బాయ్.